ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్లో కోటి దీపోత్సవం జరుగుతుంది కదా. సో అక్కడికైతే కార్తీక పౌర్ణమి రోజున వెళ్ళడం వల్ల అనుకుంటా చాలా క్రౌడ్ ఉందండి. అసలు విఐపి క్యూ లైన్లో అయితే ఫుల్ అసలు చాలామంది తోసేసుకున్నారు. లోపలికి వెళ్ళేంత వరకు కూడా చాలా టెన్షన్ అయ్యింది, అంత క్రౌడ్ ఉంది. అయితే లోపలికి ఎంటర్ అయిపోయామండి. వచ్చేసరికి మనకి అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి. అసలు 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట ఈ అద్భుతమైన దృశ్యాలు చూడాలి అంటే. లోపలికి మనం ఎంటర్ అయ్యేసరికి మనకి ప్రతి రోజు దగ్గర కూడా ఇలా ఉంటుంది. శివలింగం ఉంటాయి 2, అలానే చుట్టూ కూడా ప్రమిదలు అయితే ఉంటాయి. మనం ఆ చుట్టూ కూడా కూర్చోవాలి. సో అన్ని చోట్ల కూడా అలానే అరేంజ్మెంట్ చేశారండి. మనమైతే ఏమీ తీసుకెళ్ళిన అవసరం లేదు, అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. అన్నీ కూడా వత్తులు, నూనె అన్నీ కూడా వాళ్ళే మనకి అరేంజ్మెంట్స్ అయితే చేసేసారు. మనం ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. కాకపోతే మనం ఏమైనా 365 మనం ఒత్తులు మనం వెలిగించాలి అనుకుంటే మనం తీసుకెళ్ళి వెలిగించుకోవచ్చు. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. సో ఈ వీడియోలో అయితే అంతా కూడా ఉంటుంది చూసారా. కవర్లతో మనకి ఏదైతే పూజకి అవసరమో అన్నీ కూడా అందులో ఉంటాయి. మనం అన్నీ తీసుకుని మనం పూజ చేసుకోవాలి. ఇలా శివలింగాలకైతే వాళ్ళే డెకరేషన్ చేసేసారు. చుట్టూ మాత్రం ప్రమిదలు ఉంటాయి, కుంకుమ పసుపు అవి ఉంటాయి. మనం పూజ చేసుకుని ఒత్తులు అవి వెలిగించుకోవడమే. సో ఈ వీడియోలో మేమైతే అంటే మనం లైవ్లో చూసింది వేరండి. డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే మనకు ఆ ఫీలింగే వేరుంటుంది. నాకు నిజంగా అంత హ్యాపీ అనిపించింది ఆ లోపల పూజ అయితే ఏదైనా కానీ. ఇంకా కోటి దీపాలు వెలిగించేటప్పుడైతే ఇంకా నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా ఇంటి దగ్గర వెలిగించుకునే దానికంటే ఇక్కడికి రావడం అనేది చాలా విశేషం అన్నమాట. సో అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో మిస్ కాకుండా మీరు నాతో పాటు వీడియో చూసేయండి. అందరం పూజ జరుపుకోబోతున్నాం. సంకల్పంలో ఒక్కసారి మీరందరూ మీ గోత్రాన్ని తలుచుకోండి, స్మరణ చేయండి. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును కూడా తలుచుకోండి. వంశోద్భవస్య, వివాహమైన మహిళలైతే మీ భర్త పేరుని, మగవాళ్ళైతే మీ పేరుని తలుచుకోండి. పిల్లలైతే నాన్నగారి పేరును తలుచుకోండి. నామధేయస్య, మీ పిల్లల్ని కూడా ఒక్కసారి తలుచుకోండి. పుత్రస్య, పుత్రికస్య, మమ సహ కుటుంబం అనుకోండి అందరూ కూడాను. అస్య యజమానస్య సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చక్కగా మంగళసూత్రాన్ని ధరిసించి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే అమ్మవారి మాంగళ్యములో మీ అందరికీ కలుగుతుంది, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందరూ నమస్కారం చేసుకోండి.
पूजा शंखालु पूरिंचनी आकरुल मेरिसे तड़ी చేసి ప్రాంగణాన్ని సంపন্ন చేసినటువంటి బర్హీపూర్ దత్తాశ్రమ పీఠాధిపతి శ్రీ అవధూత మహారాజ్ గారి దివ్య సమక్షంలో
మాస్మియా చైర్మన్ గారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి దంపతులు గారిని తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగ కుంకుమ చందన లేపితలింగం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.